ఓట్స్ మష్రూమ్స్ కబాబ్స్. ఓకే, సో ఓట్స్ మష్రూమ్స్ కబాబ్. సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా. మష్రూమ్స్ అంటే అందరికీ నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంటుంది, అండ్ ఓట్స్ ఎలాగో డైలీ తీసుకుంటుంటాము. సో ఆ రెండు కాంబినేషన్ ఏంటంటే ఒక మంచి స్నాక్ ఆప్షన్ లాగా అవుతుంది అనమాట. అవును. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాము ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్. అండ్ ఓట్స్ మష్రూమ్స్ కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది యాక్చువల్లీ. ఓకే, సో మరి కబాబ్స్ స్టార్ట్ చేసేద్దామా ప్రిపేర్ చేయడం? స్టార్ట్ చేసేద్దాం. ముందు మనం ఓట్స్ని మిక్సీ పడతాం, ఫైన్ పౌడర్ లాగా రావాలి. సో దట్ చక్కగా బైండింగ్ అవుతుంది. ఎస్, అవును. అండ్ అలాగే కొంచెం పుట్నాలు కూడా. ఇప్పుడు కొంచెం మనం సార్ట్ చేసుకుందాం. కొంచెం ఆయిల్, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఓకే, ఆ తర్వాత మష్రూమ్స్, సో కబాబ్స్ చేసుకున్న కాబట్టి మష్రూమ్స్ చాలా ఫైన్గా చాప్ చేసాను. అవును. ఓకే, ఇందులో ఇప్పుడు స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం సాల్ట్, ఓకే, గరం మసాలా, మిరియాల పొడి కొంచెం, చిల్లీ ఫ్లేక్స్, ఇందులోనే మనం ఓట్స్ ఇంకా పుట్నాల పౌడర్ కూడా వేసేద్దాం. ఓకే, సో కొద్దిగా వాటర్ వేసుకున్నాము. కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసి మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చక్కగా స్టఫ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇవి కాస్త చల్లారాక మళ్ళీ మనం కబాబ్స్ చేసుకోవచ్చు. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా చల్లారిపోయింది. నెక్స్ట్ ఇంకా కబాబ్స్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, అంతే కదా? అవును, ఓకే. సో కొంచెం ఆయిల్ పెట్టుకుని, సో మనం ప్యాన్కి కూడా ఆయిల్ కొంచెం గ్రీస్ చేసి పెట్టేద్దాం. సో ఆల్రెడీ మనం అన్నీ చేసేసి రోస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు, జస్ట్ షాలో ఫ్రై అనమాట. ఇది ఏ టైంలో తీసుకుంటే బెస్ట్? మష్రూమ్స్ ఉన్నాయి, సో పుట్నాలు వేసాము, సో ఏ టైంలో తీసుకుంటే బెస్ట్? సో ఇందులో మనకు ఫైబర్ కూడా ఉంది, ఓట్స్ కూడా వేసాం కాబట్టి మనము 10:30 టైంలో లేదు అంటే ఈవినింగ్ 5:30 టైంలో స్నాక్స్ లాగా ప్రిఫర్ చేయొచ్చు. పర్ఫెక్ట్. ఒకసారి తిప్పేద్దాం.
యూజువల్గా ఓట్స్ యూస్ చేసాము అండ్ మష్రూమ్స్ యూస్ చేసాము. కబాబ్స్ అంటే చాలామంది డీప్ ఫ్రై చేస్తుంటారు, మనం షాలో ఫ్రై చేసాం కాబట్టి మష్రూమ్స్ ఒకవేళ కొంతమంది డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే అలాగా డీప్ ఫ్రై యూస్ చేయొచ్చా మష్రూమ్స్ ఓట్స్ ఈ కాంబినేషన్లో? ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఉన్నది ఎక్కువగా మనము డీప్ ఫ్రై చేయకుండా ఉంటే చాలా బెటర్, ఎందుకంటే అది ఈజీగా కుక్ అయిపోతాయి కాబట్టి. సో అలాంటి ఆప్షన్స్ మనకు చాలా కొన్నే ఉంటాయి. సో మష్రూమ్ వచ్చేసి కూడా మనకు వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్ కాబట్టి ఇది మనం ఇలా షాలో ఫ్రై చేస్తేనే బెటర్. అండ్ షాలో ఫ్రై చేసేటప్పుడు ఈజీగా కుక్ అయ్యే వెజిటేబుల్స్ మనం చూస్ చేసుకుంటే చాలా మంచిది. సో మోస్ట్లీ నాన్ వెజ్ మనకి ఈజీగా కుక్ అవ్వదు. సో అది కూడా ఇప్పుడు మనం అందులో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ లైక్ వెజిటేబుల్స్ అవన్నీ కుక్ చేస్తే చాలా త్వరగా షాలో ఫ్రై అయిపోతుంది. సో అలా మనము షాలో ఫ్రై చేసేటప్పుడు పిక్ చేసుకునే వెజిటేబుల్స్ కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నది అండ్ అలాగే బైండింగ్ ప్రాపర్టీ చక్కగా ఉండేది చూస్ చేసుకుంటే షాలో ఫ్రై చాలా చక్కగా త్వరగా అయిపోతుంది, ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదు మనకు. సో లేదంటే మనం ఆల్రెడీ ఒక్కొక్కసారి స్టీమింగ్లో కానీ కుక్కర్లో కానీ బాయిల్ చేసి తర్వాత షాలో ఫ్రై చేయడం చాలా బెస్ట్ అండి. ఎస్ అవును. సో ముఖ్యంగా అది మనము నాన్ వెజ్ ప్రాసెస్కి అలా చేస్తాం, కొంచెం దాన్ని బాయిల్ చేసి ఆ తర్వాత షాలో ఫ్రై ఈజీగా అవుతుంది. ఓకే, సో మరి సర్వ్ చేసేసుకుందాము మనం. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్యా, ఓట్స్ అండ్ మష్రూమ్ కబాబ్స్ రెడీ అయిపోయాయి. ఓట్స్ మష్రూమ్స్ కబాబ్స్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ అండ్ మష్రూమ్స్ కబాబ్కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, రోల్డ్ ఓట్స్ 1/2 కప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుట్నాల పప్పు 1/2 కప్పు. ఓట్స్ అండ్ మష్రూమ్స్ కబాబ్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో రోల్డ్ ఓట్స్, పుట్నాల పప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మష్రూమ్స్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెం తీసుకొని చేత్తో కబాబ్స్ లా చుట్టుకొని పాన్ లో ఉంచి నూనెతో కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్స్ అండ్ మష్రూమ్స్ కబాబ్స్ రెడీ.